హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి మనమైతే ఒక ఫైర్ అలారం అయితే తయారు చేయబోతున్నాం. సో ఇంకా మన వీడియోస్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్టయితే ఛానల్కి వెళ్ళి ఒక 2-3 వీడియోస్ అయితే చూడండి. కంటెంట్ నచ్చితే గిట్లా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా మన వీడియోస్కి ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ అయితే చేసుకోండి వీడియోకి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వాడబోయే ప్రాజెక్ట్కి రిక్వైర్డ్ కాంపోనెంట్స్ అయితే ఇవే: ఒక హెచ్డబ్ల్యూ బ్యాటరీ క్లిప్, ఆన్ ఆఫ్ చేయడానికి ఒక స్విచ్, అండ్ ఇదైతే మనకు ఒక ఫిలమెంట్. దీని గురించి మీకు వీడియోలు చెప్తా. ఇదైతే ఒక ఎల్ఈడి లైట్, ఇది బజర్, అండ్ ఇది అనుకో రెసిస్టర్. ఇదైతే మనకి ఫిలమెంట్ అన్నమాట. ఇది మనకి ఓల్డ్ గ్లాస్ ట్యూబ్లోనైతే అవైలబుల్ ఉంటుంది. మీకైతే ఇది ఎలా దొరుకుతుందంటే, మీకైతే ఒక చిన్న కెపాసిటర్ ఇలాంటిది అయితే ఒకటి ఉంటుంది. దీని లోపలనైతే మనకి ఆ చిన్న ఫిలమెంట్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. సో ఒక పీవీసీ షీట్ తీసుకోవాలి. దీనికైతే మనం కొన్ని హోల్స్ అయితే చేసుకోవాలి. సో నేనైతే హోల్స్ అయితే చేసుకున్నా. ఇదైతే మనకు ఒక స్విచ్ అండ్ ఒక బజర్, ఇది అయితే ఒక లైట్కి. ఈ పీవీసీ షీట్స్లో మనమైతే ఒక స్విచ్ అయితే మౌంట్ చేయాలి. ఇలానైతే సెట్ అయితే అవుతుంది మనకి స్విచ్. సో ఇప్పుడైతే మీకు కనెక్షన్స్ గురించి అయితే చెప్తా, వినండి. మనకైతే ఫస్ట్ ఇదైతే ఒక ఫిలమెంట్కి 2 వైర్స్ తీసుకోవాలి. ఒకటి మీరు ఏ కోడ్ వైర్ తీసుకునేం కాదు, ఫిలమెంట్కి అయితే ఒక 2 వైర్స్ అయితే సాల్డరింగ్ చేసుకోవాలి. మనం ఒక స్విచ్ అయితే తీసుకోవాలి. మీకు కనిపిస్తున్నది ఫిలమెంట్ యొక్క ఏదైనా ఒక వైరు స్విచ్కి అయితే సాల్డరింగ్ చేసుకోవాలి. స్విచ్ టర్మినల్కి, ఏదో ఒక టర్మినల్కి. సో ఇక్కడ మేము చూపిస్తున్న సాల్డరింగ్ చేసుకోండి. అండ్ ఇది మీకు ఇలానైతే సాల్డరింగ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు ఒక చిన్న బజర్ అయితే తీసుకోండి. ఫిలమెంట్ యొక్క సెకండ్ వైర్ వచ్చేసి మనకి బజర్ యొక్క నెగిటివ్కి అయితే సాల్డరింగ్ చేసుకోండి. ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు ఇక్కడనైతే సాల్డరింగ్ చేసుకోండి ఇలా. సో మనకి ఒక బ్యాటరీ క్లిప్ అయితే తీసుకోండి. నెక్స్ట్ ఒక బ్యాటరీ క్లిప్. ఈ బ్యాటరీ క్లిప్ యొక్క పాజిటివ్ పిన్ వచ్చేసి మనకి బజర్ యొక్క పాజిటివ్కి అయితే సాల్డరింగ్ చేసుకోండి. బజర్ని అయితే మనం ఈ విధంగా సాల్డరింగ్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న స్విచ్ ఏదైతే ఉందో దాన్ని అయితే నేను రీప్లేస్ అయితే చేసా. ఎందుకంటే మనకి రెడ్ కలర్ స్విచ్ ఏదైతే ఉందో అదైతే మనకి డ్యామేజ్ అయితే అయింది. దానికోసం అయితే నేను ఈ స్విచ్ని అయితే ఇలా రీప్లేస్ అయితే చేసా. సో ఫస్ట్ మనం ఒక ఎల్ఈడి అయితే తీసుకోవాలి. దీనికి ఒక 1K రెసిస్టర్ సాల్డరింగ్ చేసుకొని 2 వైర్స్ ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఈ ఎల్ఈడి యొక్క పాజిటివ్ వైర్ వచ్చేసి మనకి ఈ బజర్ యొక్క పాజిటివ్కి అయితే సాల్డరింగ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు బజర్ యొక్క పాజిటివ్కి అయితే ఎల్ఈడి యొక్క పాజిటివ్ సాల్డరింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎల్ఈడి యొక్క నెగిటివ్ వైర్ వచ్చేసి ఇక్కడ ఇది స్విచ్ యొక్క సెకండ్ టర్మినల్కి అయితే సాల్డరింగ్ చేసుకోవాలి ఇలా. ఇప్పుడు మనకి బ్యాటరీ పిన్ యొక్క నెగిటివ్ వైర్ వచ్చేసి ఇక్కడ మీకు స్విచ్ యొక్క ఫస్ట్ టర్మినల్ ఏదైతే ఉందో దానికైతే సాల్డరింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు. సో ఇక్కడ మీకు సర్క్యూట్ డయాగ్రామ్ అయితే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నా. దాన్ని చూసి అయితే మీరు ఫాలో అవ్వండి ఒకవేళ మీకు కనెక్షన్స్ గిట్లా అర్థం కానట్టయితే. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ కాంపోనెంట్స్ అయితే మనం ఈ పీవీసీ షీట్స్లో అయితే సెట్ చేసుకోవాలి. ఒకటి మనకి బజర్, ఒకటి ఎల్ఈడి లైట్. ఇప్పుడు మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తా. ఇప్పుడు మన కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఈ విధంగానైతే సెట్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ మనకి ఈ సైడ్స్కి అయితే మనం పీవీసీ షీట్స్ అయితే స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే చూపిస్తాను మీకు. సో మనం ఇప్పుడు ఈ విధంగానైతే స్టిక్ చేసుకున్నాం కదా. మొత్తం హోల్ బాక్స్లో కాంపోనెంట్స్ పెట్టి ఇలా ఈ విధంగానైతే మనం సెట్ చేసుకున్నాం మొత్తం కాంపోనెంట్స్ని అయితే. సో ఇప్పుడు మనం ఒక పీవీసీ షీట్ తీసుకోవాలి. ఇలాంటి 2 హోల్స్ చేసి బెండ్ చేసుకొని, ఎందుకంటే ఇది మనకి ఫిలమెంట్కి అయితే సరిపోతుంది ఫిక్స్గా. ఫిలమెంట్కి అయితే ఇదైతే మనకి కావాల్సి ఉంటుంది. ఇంకో పీవీసీ షీట్ ఇది ఏదైతే ఉందో మనకి బ్యాటరీ క్లిప్ హోల్డ్ చేయడానికి, అంటే మనకి హెచ్డబ్ల్యూ బ్యాటరీ క్లిప్ ఏదైతే ఉందో అది మనకి హోల్డ్ చేయడానికి అయితే అవసరం పడుతుంది. ఆ ఫిలమెంట్ అయితే మనకు ఆ విధంగా అయితే సెట్ అవుతుంది.
సో ఇప్పుడు మనకి ఆ ఫిలమెంట్ యొక్క 2 వైర్స్ బ్యాటరీ క్లిప్ యొక్క 2 వైర్స్ డిసాల్డరింగ్ చేసుకొని ఇప్పుడు మనకి కనిపిస్తున్న ఆ 2 PVC షీట్స్ ఏవైతే ఉన్నాయో దానికైతే మనం ఫిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగానైతే నేను ఫిక్స్ చేసుకొని సాల్డరింగ్ అయితే చేసుకున్నాం, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాం. నెక్స్ట్ మనకు ఒక PVC షీట్ అయితే కావాలి, ఎందుకంటే ఇదైతే మనకు ఒక బేస్ లాగానైతే ఉపయోగపడుతుంది. ఈ టోటల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో మనమైతే ఈ బేస్ మీద అయితే స్టిక్ చేసుకోవాలి. సో ఈ స్టిక్ చేసుకోవడం చూపిస్తే వీడియో కొంచెం లెంత్ అవుతుంది, అందుకోసం నేనైతే ఈ కాంపోనెంట్స్ని అయితే మీకైతే స్టిక్ చేసి అయితే చూపిస్తా. ఫస్ట్ అయితే నా ప్రాజెక్ట్ని అయితే ఈ విధంగా అయితే నేను డిజైన్ చేసుకున్నా. మీ ఇష్టం, మీరు కార్డ్బోర్డ్ షీట్ వాడి మీరు కూడా మీ డిజైన్ ప్రకారం మీరు కూడా ఎలానైనా మీ ప్రాజెక్ట్ని అయితే డిజైన్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం పవర్ అప్ చేయడానికి ఫస్ట్ ఒక HW బ్యాటరీ తీసుకొని మనమైతే దీనికైతే మౌంట్ చేయాలి. ఎప్పుడైతే మనం స్విచ్ చేస్తామో మనకైతే పవర్ అయితే వచ్చేసింది, మనకి లైట్ రూపంలో ఇండికేషన్ అయితే వస్తుంది అది. సో ఇది ఎట్లా టెస్ట్ చేయాలంటే మనకైతే ఒక బాక్స్ తీసుకోవాలి, బాక్స్ మీద మన ప్రాజెక్ట్ అయితే ప్లేస్ చేసుకోవాలి. ఎందుకంటే కింద క్లాత్ ఉందో ఏదైతే క్లాత్ ఉందో అది మనకి ఫైర్ కాకుండా ఉండడానికి. ఫస్ట్ అయితే మనమైతే ఒక మ్యాచ్ బాక్స్ తీసుకోవాలి, మీరు లైటర్ కూడా వాడచ్చు ఈ ప్రాజెక్ట్కి. మ్యాచ్ బాక్స్ ఏదైతే ఉందో ఆ ఫిలమెంట్ కాడ మనం కొంచెం ఫైర్ అయితే తగిలించాలి, అప్పుడే మనకి ఎప్పుడైతే ఫైర్ అయితే దాన్ని తగులుతుందో కొన్ని సెకండ్స్లలో మనకి బజర్ అయితే వస్తుంది ఈ విధంగా. సో ఇప్పుడైతే మన బజర్ అయితే ఆగిపోయింది కదా, ఎందుకంటే మనకి ఫిలమెంట్ యొక్క హీట్ ఏదైతే ఉందో అది రెడ్యూస్ అవుతూ ఉంటే మనకి బజర్ సౌండ్ కూడా కొంచెం రెడ్యూస్ అవ్వకుండా అలా ఆగిపోతుంది. మళ్ళీ ఎప్పుడైతే మనం మ్యాచ్ బాక్స్ తీసుకొచ్చి ఫిలమెంట్ దగ్గర వెలిస్తామో అప్పుడైతే మనకి మళ్ళీ బజర్ సౌండ్ అయితే వస్తుంది. సో ఇదిగా ఈ ఫైర్ అలారం వీడియో. ఈ వీడియో కనుక మీకు ఎట్లా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి. సో ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసి పక్కనున్న గంట సింబల్ని అయితే ఆల్లో పెట్టుకోండి. సో ఇంకా మన వీడియోస్కి లైక్ చేయడం అయితే మర్చిపోదు. సో ఇంకా సీ యు ఇన్ అనదర్ వీడియో. బాయ్ బాయ్.